నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముట్టాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ముట్టాపురం గ్రామ పంచాయతీలో సిపిఐ, బిఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వంటి అఖిలపక్ష పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఏలూరు రామారావు గారు ఉన్నారు. మనం ఒకసారి రామారావు గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార కార్యక్రమం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారం మాకు మంచిగా నడుస్తుంది సార్. ముట్టాపురం గ్రామ ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తారు. మాకు సన్నిహితంగా సిపిఐ, బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ మా బలపరిచిన నేను సిపిఎం అభ్యర్థిగా నన్ను ఉంచారు. నా మీద గౌరవం పెట్టి ఉంచారు సార్. నేను మా గ్రామానికి ఎటువంటి అంటే మా సహాయ సహకారాలు అందిద్దామని నేను అనుకున్నాను. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా నడుస్తుంది? ప్రచారం మంచిగా నడుస్తుంది సార్. ప్రచారంలో మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ మాకు సహకారం అందిస్తున్నాయి. మేము కింద నుంచి బడుగు బలిన వర్గాల నుంచి మాకు మంచి సహాయ సహకారం మంచిగా అందిస్తున్నారు. వాళ్ళకి నేను న్యాయం చేద్దామని నేను అనుకున్నాను. అది చెప్తాను. సార్ చెప్పండి, ముట్టాపురం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు? ముట్టాపురం గ్రామ పంచాయతీలో మాకు సైడ్ డ్రైనేజీలు కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. మా ఊళ్ళో ఖాళీ ప్లేసులు ఇళ్ళకి ఇబ్బంది ఉన్నాయి. ఖాళీ ప్లేసు గత సిపిఎం పార్టీ అధికారం ఉన్న టైంలోనే ఒక 10 ఎకరాలు కొని ఉంది. ఇంతవరకు దాన్ని పంచిన దాఖలాలు లేవు. దాన్ని మేము ఆయాంలో కొన్నాము. మళ్ళీ మా ఆయాం వచ్చింది కాబట్టి దాన్ని మేము పేద ప్రజలకు పంచుదామనే అవకాశం మీద మేము భరోసా ఇస్తున్నాం. మా అఖిలపక్షం తరఫున అదో భరోసా నేను చెప్తున్నాను. సార్ ఇప్పుడు ఈ ఎన్నికలలో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మాకు కలిసి వచ్చే అంశాలు సార్, ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అది చెప్పుకుంటూ వాళ్ళని బలహీనపరిచి అది చేస్తాము ఇది చేస్తామని వాళ్ళు లోపరుచుకొని అవన్నీ మాకు వాళ్ళు ఏమి పని చేయలేదు సార్. కాకపోతే చేసినా వాళ్ళకి కొంచెం దాన్ని కమిషన్ల ద్వారా కానీ తీసుకుంటున్నారు. దాన్ని అట్లాంటివి మా పార్టీకి అతీతంగా ఉంటాయి కాబట్టి మేము ఆ పనులు చేయము సార్. మేము కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నాం. సార్ చివరిగా చెప్పండి, ముట్టాపురం గ్రామ ఓటర్లకి ఒక అభ్యర్థిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముట్టాపురం గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే అండి చెప్పేది, నా మిత్రపక్షాలు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ సహాయ సహకారాలతోనే గ్రామ అభివృద్ధికే తోడ్పడతాను. ఇతర దేనికి నేను హాని కల్పించనని నేను ముందు ఓటర్ మహాశయులు అందరికీ చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.